అందరికీ ప్రభు పేరట వందనాలండి. మరి ఈ ఆదివారం రోజున మరి ప్రభు మనందరినీ కూడా మరి కలుసుకునే అవకాశం దయచేసినందుకు యేసు ప్రభుకి వందనాలు. మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి వందనాలు. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి వందనాలండి. మరి ఈరోజు మనము ప్రతి ఆదివారంలా రోజులాగానే మనం చిన్న పాట పాడుకొని ప్రార్థించుకుని పాట పాడుకుని వాక్యదానం చేసుకుందామండి. ముందుగా ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామమునకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ఈ ఆదివారం రోజున నాయన మమ్మల్ని కలుసుకునే అవకాశం దయచేసి మీకు వందనాలు తండ్రి. నాయన లాస్ట్ వీక్ అంతట్లో కూడా నాయన తోడున్నది మీకు వందనాలు తండ్రి. మరి కొత్త ఆదివారం కొత్త వారం మొదలవుతుండగా నాయన మీరు మాకు తోడున్నది మీకు వందనాలు తండ్రి. మీ కృపను అనుగ్రహించినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా. మీ వాత్సల్యాన్ని మా మీద కురిపించినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా తండ్రి ప్రభా. నాయన మరి ఆది నుంచి అంతవరకు నాయన మీరే తోడుండి సాయం తెచ్చాను మీకు మహిమకరంగా మరి ఈ కార్యమంతా జరిగే కృపను కోరుకుంటూ నాయన ఈ చిన్ని ప్రార్థన నాయన మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ హల్లెలూయా. పాట పాడుకుందాం. మనకు అందరికి తెలిసిన పాటే, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ పాట ఉద్దేశం ఏంటంటే అండి, మరి మనము ఈరోజు మరి కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాము. మరి ఇది లాస్ట్, ఈ సంవత్సరం 2024లో ఇది లాస్ట్ ఆదివారము. మరి నెక్స్ట్ వీక్కి మనం కొత్త సంవత్సరం కొత్త ఆదివారంలోకి ఎంటర్ అవుతాము. మరి ఆదివారము, ఈ లాస్ట్ ఆదివారము మరి ఈ సంవత్సరంలో దేవుడు చేసిన మేలుకై మరి దేవుడికి మహిమ ఘనత చెల్లించుకుంటానండి. మరి అదేవిధంగా ఆయన చేసిన ఉపకారములలో మరి ఆయనని ఎప్పుడు కూడా మనము ఉన్నత స్థాయిలో ఉంచాలి. ఆయనకే మహిమ ఘనత చెల్లించాలి. ఎందుకంటే ఆయన తోడు లేనిదే మనము ఈ విధంగా ఉండమండి. మనకి ఇచ్చే మరి ఫుడ్ కానీ బట్టలు కానీ మనకిచ్చిన దేవుడు, మనకిచ్చిన కృప, మనకిచ్చిన ఈవులు బట్టి మరి దేవుడికే ఘనత చెల్లించుకుంటూ మరి పాటలోకి వెళ్దాం. పాట పాడుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నతులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రు నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రు నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును, ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా, కపట నటనాలు లేనట్టి హృదయాన్ని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మనం ఈరోజు మరి కీర్తనల గ్రంథంలో 51 అధ్యాయంలో మరి 4 వచనాలు చూసుకుందామండి. 3 వచనాలు ధ్యానించుకుందాం ఈరోజు. కీర్తనలు 51, 1, 2, 3 వచనాలు.
దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇది దావీదు రాసిన కీర్తన అండి. మరి కీర్తనలు 51, 1, 2, 3 వచనాలు చూసుకుందాము. మరి వచనాల నుంచి మనము ఏమి మరి నేర్చుకుంటాం, మరి దేవుడు ఏం మాట్లాడదలుచుకున్నాడంటే, ప్లీజ్ వైప్ ఆఫ్ మై సిన్స్. వైప్ ఆఫ్ మై సెన్స్. సో ఇది టాపిక్ అండి. టాపిక్ వచ్చేసి నా అతిక్రమములను లేదంటే నా పాపమును తుడిచివేయము, నా పాపమును కడుగుము అని మరి ఇక్కడ దావీదు భక్తుడు మరి రాసిన కీర్తన. మరి 4 వచనాలు ఏం చూపిస్తున్నాయంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. దేవుని కృప చొప్పున నన్ను కరుణింపుమని దావీదు భక్తుడు అడుగుతున్నాడు. దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు. ప్రభు నాయన నీ కృప చొప్పున, నీ వాత్సల్యత చొప్పున నన్ను కరుణింపుము. అదేవిధంగా నా దోషం పోవునట్లు నన్ను కడుగుము. అంటే దేవుడు రక్తం ద్వారా మనల్ని కడుగుతాడండి. ఎందుకంటే మరి దేవుడు భూలోకంలోకి ఎందుకు వచ్చాడని మనకు తెలుసండి. ఎందుకంటే మన పాపాలని తుడిచివేయడానికి, మనము పాపరహితంగా ఉండడానికి, పాప సహితంగా కాదు, పాపరహితంగా ఉండడానికి మనల్ని కాపాడడానికి వచ్చాడండి. సో ఎలా మనము ఈ పాపాల నుంచి మరి దేవుడు ఎలా కడుగుతాడు, దేవుడు ఎలా తుడిచివేస్తాడు, మన అతిక్రమంలో ఎలా తుడుస్తాడు, మన పాపలను ఎలా కడుగుతాడు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు, ఎలా పవిత్రపరుస్తాడు అని మన సందేహపడవచ్చు, మన క్వశ్చన్ రావచ్చు. కానీ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవుడు రక్తం ద్వారా, బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తం ద్వారా మనకి విమోచన కలుగును, యేసు రక్తం ద్వారా మనకి విడుదల కలుగును, యేసు రక్తం ద్వారా మనకి స్వస్థత కలుగును, యేసు రక్తం ద్వారా మనకి మంచి జరుగుతుంది, యేసు రక్తం ద్వారానే మన పాపాలు కడగబడతాయి, యేసు రక్తం ద్వారానే మనకి మన పాపాలు తుడిచివేయబడతాయి, కడగబడతాయి, అదేవిధంగా పవిత్రపరచబడతాం మనం. సో యేసు రక్తాన్ని మనం ధ్యానించుకోవాలి, బ్లడ్ ఆఫ్ జీసస్. సో ఎలా బ్లడ్ ఆఫ్ జీసస్ అని భూలోకంలోకి వచ్చాడు, మన గురించి సిలువలో మరణం పొందడం వల్ల ఆయన రక్తం చిందించాడు. ఇప్పుడు ఆయన మానవ రూపిగా వచ్చాడు, మనం కూడా మానవులండి. మనకి ఏదైనా దెబ్బ తాకితే మనకి రక్తము ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది, ఏమైనా ఏ దెబ్బ తాకినా కానీ. సో అదేవిధంగా దేవుడు మనలాగా మానవ రూపికి వచ్చి ఆయన శిలువలో మరణం పొందినప్పుడు ఆయన రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే ఆయనతో కొరడాలతో కొట్టారు, ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టారు, మరి శిలువపై మరి మరి శిలువపై మరి ఆయన్ని క్రూసిఫై చేసినప్పుడు మరి ఆయన రక్తం మరి చిందించింది. సో అది మన గురించి చిందించాడు, అంటే మన పాపాలని పోవడానికి. అందుకే మనం ఎలా పోతాయి అంటే దేవుడు రక్తం ద్వారా. అందుకే వీ హ్యావ్ టు చాంట్, అంటే మనం తలుచుకోవాలి, బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తం. నా అతిక్రమములను నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. అంటే దావీదు ఏమన్నాడంటే, నేను తప్పు చేశాను ప్రభువా, నా కళ్ళ ముందు నా పాపాలు కనిపిస్తున్నాయి, నా పాపాలను తుడిచివేయండి, కడిగివేయండి, నా పాపాల నుంచి నన్ను విముక్తి చేయండి, నన్ను పరిశుద్ధపరచండి అని ఆయన ప్రార్థిస్తున్నాడు. దావీదు భక్తుడు కీర్తన ద్వారా దేవుడితో మొరపెట్టుకుంటున్నాడు. అదేవిధంగా మనం ఈ కీర్తనని వారమంతా కూడా ధ్యానించుకుని, ఎందుకంటే మనం కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నామండి. కొత్త సంవత్సరంలోకి వెళ్తుండగా ఈ సంవత్సరం అంతట్లో మనము ఎన్నో విధమైన మరి తప్పులు కానీ పాపాలు కానీ ఎన్నో చేసి ఉంటామండి. కానీ మనం ఒక్కసారి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి మరి మనం మోకరించి మనం దేవుడి సన్నిధిలో, ప్రభువా నాయన ఈ సంవత్సరంలో మేము చేసిన తప్పులు, మేము చేసిన పాపాలను తుడిచివేయండి, కడిగివేయండి నాయన, మంచి ఆలోచనలు దయచేయండి, కొత్త సంవత్సరానికి వెళ్తుండగా మంచి ఆలోచనలు, మంచి ఈవులు దయచేయండి అని మనం ఒక్కసారి ఒక చిన్న ప్రార్థన, ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వింటాడండి. ఎందుకంటే దేవుడు వినే దేవుడు అండి, ఆలకించే దేవుడు, ఆలకించి మన ప్రతి ప్రార్థనకి జవాబు దయచేసే దేవుడు అండి. సో మనం ఈ వారం అంతట్లో కూడా ఈ 51వ కీర్తన 3 వచనాలు ధ్యానించుకుని, ఎందుకంటే కొత్త సంవత్సరం అండి, ఇంకో 3 రోజుల్లో మరి 31st నైట్ ఉంటుంది, ఫస్ట్ వచ్చేసి 3 రోజుల్లో మరి ఈ వారం అంతట్లో మనం ముందుకెళ్ళి, ప్రభు నాయన మరి కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతుండగా మా పాపాలను కడిగివేయండి, సంవత్సరంలో జరిగిన పాపాలని మమ్మల్ని పరిశుద్ధపరచండి. ఎందుకంటే ఆయన కృప బాహుల్యం మనకు కావాలండి. ఆయన కృప వల్లే మనము విడుదల కలుగుతుంది. ఆయన కృప వల్లే మనకి చాలా మంచి జరుగుతుందండి. అందుకే మనం అందరం కూడా ఈ 3 వచనాలు ధ్యానించుకుని మరి వారం అంతట్లో ధ్యానించుకుని ముందుకెళ్దాము. ఏంటంటే మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నీ కృప చొప్పున, నీ వాత్సల్య చొప్పున నా అతిక్రమములు తుడిచేయమని చెప్తున్న తర్వాత, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము. అదేవిధంగా 3వ వచనం, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి,
నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మరి వచనాల నుంచి మనం ధ్యానించుకుని వారమంతట్లో కూడా మరి ప్రభుని మహిమపరిచి ముందుకెళ్దామండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన నామమున లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన ప్రభా. నాయన మా పాపాలను క్షమించండి, మా అతిక్రమములను నాయన తండ్రి ప్రభు తుడిచివేయండి నాయన తండ్రి ప్రభా. మరి ఈ సంవత్సరం అంతట్లో మేము చేసిన తప్పులని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతుండగా మరి మేము ఏదోటి నాయన మా జీవితాల్లో జరిగిన కార్యాలు బట్టి మేము మీ పక్షాన అంటే మీ గురించి మేము ఏదోటి మరి రెజల్యూషన్ అంటే ఒక మార్పు చేంజ్ చేసుకునే కొంచెం కోరుకుంటాం తండ్రి. మరి మేము ఈ సంవత్సరంలో మరి ఏమైనా తప్పులు చేసి అంటే మీ సంవత్సరం మరి ఏదైనా మీకు విరుద్ధమైన ఏమైనా పనులు చేసి ఉంటే క్షమించండి ఆయన. ఇంకా ఏమైనా మాలో ఉంటే అవి మేము మీ గురించి వదిలేసుకోవడానికి సిద్ధపడి జ్ఞానం దయచేయండి, మనసు దయచేయండి. నేను సినిమాలు చూస్తున్నాను అనుకో, మీ సన్నిధిలోకి వచ్చి ప్రభా సినిమాలు చూడను, లేదంటే సిగరెట్ తాగుతున్నా, మందు తాగుతున్నా, లేదంటే ఏ విధమైన మరి చెడు వ్యసనాలకి లోబడి ఉండుంటే నాయన తండ్రి ప్రభా, ఈ కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవ్వకముందు నాయన ఇంకా 3 రోజులు టైం ఉంది. మరి ఈ సంవత్సరం ఎంటర్ అవ్వకముందు మేము నాయన మీ సన్నిధిలోకి వచ్చి నాయన మరి పాపాలు అన్ని ఒప్పుకుని క్షమించమని కోరుకుని కొత్త సంవత్సరంలోకి నాయన మంచి హృదయంతో, మంచి ఈవులతో, మంచి తలంపులతో నాయన మీ బిడ్డలాగా, మీ సేవకుల్లాగా నాయన ముందుకెళ్ళి కృపంచో కోరుకుంటూ మరి ఈ వచనాలు మేము ధ్యానించుకుని ముందుకెళ్ళి కృపంచో కోరుకుంటూ మరి మీకే మహిమగంతా చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరుడైన యేసు నామమున నడిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.